నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో అలాగే ఈజీ మెథడ్తో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా అచ్చం బయట కొన్న బిర్యానీ లాగే ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రై పీస్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ని ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగేశాక చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయండి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి. మీకు ఇంకా స్పైస్ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక చికెన్ అంతా ఇలాగా మ్యారినేట్ చేసుకొని 1 గంట గానీ లేదంటే 1 అరగంట గానీ పక్కన ఉంచండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి, ఉల్లిపాయ ఎక్కువగా వేపనవసరం లేదండి, కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. ఇందులోకి 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒకసారి వేపుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు అంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. 2-3 నిమిషాలు చికెన్ని ఇలా వేపుకోవాలండి. ఇలా చికెన్ని 2-3 నిమిషాలు ఫ్రై చేయడం వలన చికెన్ ఫ్రై బాగా కుదురుతుంది. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది చికెన్ ఫ్రై. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత చికెన్ పైన మూత తీసేసి ఒకసారి ఇలాగా నిదానంగా కలుపుకోవాలి చికెన్ అంతా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసాం కదా, మీకు స్పైస్కి తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఈ చికెన్ మసాలా కారము చికెన్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు చికెన్లోకి కాచిన వేడి నీళ్లు 1/2 లీటర్ వరకు పోయండి. ఇలా వేడి నీళ్లు పోయడం వలన చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. అలాగే చికెన్ ని ముందుగా ఉడికించాల్సిన పని లేకుండా ఇలాగే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఈ సింపుల్ మెథడ్ మీకు నచ్చితే ట్రై చేయండి. ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కదిలించకుండా మూత పెట్టేసేయండి. చికెన్ లో కరివేపాకు వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ని బాగా ఉడకనివ్వాలండి. చివరగా కొత్తిమీర చల్లుకొని దించేస్తే చికెన్ ఫ్రై రెడీ. 2-3 నిమిషాలు ఆగి చికెన్ కొంచెం చల్లారాక మూత తీసేసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. ఒక ముక్క తీసుకొని ఇలా తుంచి చూడండి, చాలా బాగా ఫ్రై అయిందండి చికెన్. ఈ మెథడ్ లో సింపుల్ గా చికెన్ ఫ్రై చేయడం నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చికెన్ ఫ్రై బిర్యానీ కోసం బిర్యానీ ప్రిపేర్ చేద్దామండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్ ని 2-3 సార్లు కడిగేసి వాటర్ పోసేసి అరగంట వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల బిర్యానీ త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నానండి. నేను ఇక్కడ నెయ్యి వేయట్లేదు. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 6-7 లవంగాలు, 2 స్టార్ అనీస్, 1 జాపత్రి, 5-6 యాలకులు, దాల్చిన చెక్క 4, 1 స్పూన్ వరకు షాహీ జీరా వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని, స్టోన్ ఫ్లవర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదండి అందుకే వేయలేదు. స్పైసెస్ అన్ని ఒకసారి వేపుకొని ఇందులోకి 1 కప్పు వరకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకున్నాక ఇందులోకి 4-5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి అంతా వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని టమాటా కొంచెం మగ్గనివ్వండి.
ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు సాల్ట్ వేశాను. సాల్ట్ వేశాక ఒకసారంతా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ పొడి వేసుకొని ఒకసారంతా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం నిదానంగా కలపాలి. బియ్యం నానబెట్టి ఉంచాం కదండీ! బియ్యం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా బియ్యాన్ని మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పోసుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండీ! 1కి 1:30 చొప్పున 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి. వాటర్ పోసుకొని ఒకసారి కలిపేశాక ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. మళ్ళీ సాల్ట్ వేయడానికి కుదరదు కాబట్టి ఈ టైంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నేను వేసిన సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇందులోకి తరిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. బియ్యం అరగంట సేపు నానబెట్టాం కదా! ఒక విజిల్ అయితే సరిపోతుందండి. మీరు సోనా మసూరి రైస్‌తో చేస్తే 2, 3 విజిల్స్ రానివ్వండి. ఒక విజిలొచ్చాక మూత తీసేసి ఒకసారి బిర్యానీ ఎలా కుక్ అయిందో చూద్దామండి. చూసారు గదండీ! చాలా బాగా కుక్ అయింది. ఒక్క మెతుకు పట్టుకొని ఇలా చూస్తే పర్ఫెక్ట్‌గా రైస్ అనేది కుక్ అయింది. ఇలా కుక్ అయిన రైస్‌ని ఇప్పుడే కదిలించకుండా ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇలా రైస్ అనేది 20 నిమిషాలు పక్కనుంచడం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి. 20 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. రైస్ చూడండి పొడి పొడిగా వచ్చింది కదా! ఇలా తక్కువ ఆయిల్‌తో, తక్కువ మసాలాలతో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే 2 ముద్దలు ఎక్కువైనా తినొచ్చు. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.